పరిశీలనలో భాగంగా ఇవాళ భువనగిర్ జూనియర్ కాలేజీలో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియను పరిశీలించడానికి నేను గౌరవ ఎమ్మెల్యే ఆలేరు మన భువనగిర్ ఎమ్మెల్యే కుమ్మం అనిల్ అన్న గారు పర్యవేక్షించడం జరిగింది. ఇంతకుముందుకే ఆలేరు కూడా వెళ్ళడం జరిగింది. ఇక్కడ చూసినా ఒక మంచి వాతావరణంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఓటు హక్కులు వినియోగించుకుంటా ఉన్నారు. అయితే కొన్ని బూత్లలో కూడా కొన్ని తక్కువ ఉన్నాయి, కొన్ని ఎక్కువ ఉండడం వల్ల కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. ఇప్పటికి ఓటర్లు కూడా దయచేసి తరలిరండి, ఎందుకంటే మీకోసం పోలింగ్ బూత్లు వెయిట్ చేస్తూ ఉన్నాయి. అలాగే స్వచ్ఛందంగా పాల్గొంటున్నటువంటి ఓటర్ మహాశయులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఎన్నిక దాదాపుగా మంచి ఫలితాన్ని ఇవ్వబోతా ఉంది. గొంతుగా 8-10 ఏళ్లు ఉద్యమం చేసి అంతకుముందున్న ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజలను చైతన్యం చేసి ఓ మార్పు దిశగా పోయే కార్యక్రమంలో ప్రధాన పాత్ర పోషించిన మల్లన్న గారిని ఆశీర్వదించాలని కోరును. ప్రజలు అదే అనుకుంటున్నారు. అదేగాక గెలిచిన నూతనంగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఆశీర్వదించాలి. ఇంకా ఈ ఆశీర్వాదంతో ఇంకా బాగా పనులు చేయాలి. సో ఆ ఉత్సాహం అయితే ఉన్నది. ఇంకోటి ఏంటంటే మల్లన్న గారు మా స్థానికుడు. సో ఇక్కడ చదువుకుంటూ ఎస్ఎన్ఎస్ కాలేజీలో చదువుకుంటూ వారి భార్య కూడా నావత్పల్లి ఓరు భువనగిరి నియోజకవర్గం యాదాద్రి వాసులు అన్నట్టు. ఆ విధంగా మనం అందరం కూడా ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ కూడా విన్నపం చేస్తున్నాం. అంతా మంచిగా ఉంది, వన్ సైడ్ గానే పోతుంది ఓటింగ్. సో ఖచ్చితంగా గెలుస్తున్నాం. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గారు 2వ సంఖ్య మొదటి నెంబర్ మీద ఓటేయాల్సిందిగా కోరుతాం.